అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో మన ఆరోగ్య శాస్త్రం నేర్చుకుంటున్నాం. ఈ కరోనా టైంలో కూడా ఒక్క వారం కూడా మనం గ్యాప్ ఇవ్వకుండా చేస్తూ వస్తున్నాం. ఇది 1121 కార్యక్రమం. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో కూడా 6 నెలలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు 7వ నెలలో ఉన్నాం 22 సంవత్సరంలో. ఈ రోజున ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్టు, సీనియర్ మోస్ట్ ఈఎన్టీ స్పెషలిస్టు, ఎడ్యుకేషనిస్టు అయినటి డాక్టర్ టీవీ రజనీకాంత్ గారు, ఆయన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే విషయం పైన మాట్లాడతారు. ఈ రోజున ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే అందరికీ బ్లాక్ ఫంగస్, అది మ్యూకార్మైకోసిస్, ఇవే గుర్తుకొస్తున్నాయి. కానీ రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇవాళ డాక్టర్ గారు ముఖ్యంగా మ్యూకార్మైకోసిస్ గురించి చెప్తారు. అలాగే మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే చివరిలో పోస్ట్ చేయండి, చేసే డాక్టర్ గారి చేత ఆశిస్తాం. అంచేత మీరందరూ చాలా శ్రద్ధ ఇవ్వండి. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరేం చేశారంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మ్యూకార్మైకోసిస్ అనేది అందరినీ చాలా హడలు పుట్టిస్తుంది. మన విజయవాడ జనరల్ హాస్పిటల్ తీసుకున్నట్లయితే విజయవాడ జనరల్ హాస్పిటల్ తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 250 కేసులు పైగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి గవర్నమెంట్ పెట్టి. అలాగే దాదాపు మరి కోవిడ్ తగ్గిపోయాయి కానీ అవి కూడా దాదాపు 400-500 మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ జనరల్ హాస్పిటల్లో దాదాపు 400 కేసులు ఉన్నాయి. దాంట్లో సగం కేసులు ఫంగల్ కేసెస్ ఉన్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సరిగ్గా మనం ట్రీట్ చేయకపోయినట్లయితే అవి సర్జరీకి అయిపోవడం, రకరకాల సర్జరీ డాక్టర్ చెప్తారు అవన్నీ. అది అవన్నీ లేకుండా అసలు ఎందుకు వస్తుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వస్తే ముందే ఎలా గుర్తించడం, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఏమిటి, వీటి పరిణామాలు ఎలా ఉంటాయి ఇన్ఫెక్షన్ వస్తే, ఇవన్నీ కూడా డాక్టర్ గారు మనకు తెలియజేస్తారు. అని చెప్పి మీకు డౌట్స్ ఉంటే తర్వాత మీరు పోస్ట్ చేయండి. తర్వాత డాక్టర్ గారి ప్రసంగం అయిపోయాక చెప్తాం. డాక్టర్ గారిని మాట్లాడుతున్న డాక్టర్ టీవీ రజనీకాంత్ గారు, ఈఎన్టీ స్పెషలిస్ట్. సమరం గారు, థ్యాంక్స్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ టాక్. చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం. ఇట్ గివ్స్ మీ ఇన్మెన్స్ ప్లెజర్ అనమాట. ఈ వేదిక మీద ఎస్పెషలీ ఎడ్యుకేషనల్ సెమినార్స్ అవి జరుగుతున్నప్పుడు ఇట్లా పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ప్లెజరబుల్ థింగ్ ఫర్ మీ అండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం అనమాట. సో ఇవాళ ప్రస్తుతం మీరు అన్నట్టు కరెంట్ ట్రెండింగ్ టాపిక్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఇండియా మొత్తం మీద, కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తం మీద ఈ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి తగ్గాక, ఇంటెన్సిటీ ఆఫ్ సెకండ్ వేవ్ తగ్గాక దాని సీక్వెలే మనకి తెలుస్తున్నాయి. సీక్వెలే ఏంటి అనేది మనం చాలా రకాల సీక్వెలే ఉంటాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కోవిడ్ రావడం ఒక ఎత్తు, కోవిడ్ వచ్చాక కష్టం మీద ఆ పేషెంట్ అన్ని కష్టాలు ఎదుర్కొని మనం చూసాం. ఎంత అంటే ఈ సెకండ్ వేవ్ ఎంత దారుణమైన వేవ్ అనేది చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ట్రాజడీతో కానీ ట్రాజిక్ న్యూస్తో కానీ టచ్ అవ్వడం జరిగింది. అయితే వీటిలో సర్వైవ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఈ వేవ్లో సర్వైవ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుని బతికి ఎలాగోలా బయటికి వచ్చామనుకుంటే వాళ్ళలో కొంతమందికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎందుకు సడన్గా మనకి ఇంత పెద్ద టాపిక్ అయిపోయింది, జనాలందరినీ బెంబేలెత్తేస్తుంది, ఎందుకని ఇది ఇట్లా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఈజ్ ఇట్ సంథింగ్ న్యూ, అంటే కొత్తగా వచ్చిందా? అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా మనకి తెలుస్తోంది చాలా కేసులు వస్తున్నాయని చెప్పి, ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు వస్తున్నాయని చెప్పి, ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పి. సో ఇదేమిటి అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుంది, ఈ మాట అంతకుముందు మనకు వినపడలేదే అని అంటే కారణం ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చి, ఇది కొత్తగా వచ్చిన వ్యాధి కాదు. బ్లాక్ ఫంగస్ అనేది మేము మెడికల్ టెర్మినాలజీలో మ్యూకార్మైకోసిస్ అంటాం. మ్యూకార్మైకోసిస్ ఇది ఎప్పటి నుంచో ఉంది, కొన్ని 100 ఏళ్ల నుంచి ఈ వ్యాధి అనేది ఉందని మనకి ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్ ఉండడమే కాదు, మేము అంటే యాజ్ డాక్టర్స్ ఈ కేసెస్ అడపాదడపా చూస్తూ ఉంటాం. ఎందుకని అడపాదడపా రేర్గా ఎందుకు చూస్తుంటాం అంటే, ఇది అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్, అంటే డయాబెటీస్ ఉండి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో
కంట్రోల్ లేకుండా చాలా హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు, అంటే 300, 400, సమ్టైమ్స్ 500 షుగర్ లెవెల్స్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు వాళ్ళల్లో మనం ఈ ఇన్ఫెక్షన్స్ చూడడం జరుగుతుంది అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ని మేము మ్యూకార్మైకోసిస్ అని పిలుస్తాం. ఇది ఏమిటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. మరి ఇప్పుడే ఎందుకు వస్తుంది, కోవిడ్ టైంలోనే ఎందుకు వస్తుంది, ఇప్పుడే ఎందుకని ఎక్కువ కేసులు చూస్తున్నాం, ఇన్నాళ్ళు లేనిది అంటే, కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కోవిడ్ మనం చూసుకుంటే, ఫస్ట్ వేవ్లో సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో మనకి లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉన్నాయి ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్లో. కానీ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చినప్పుడు వేరియంట్ మారింది, ఈజ్ అ మోర్ అగ్రెసివ్ వేరియంట్. సో మోర్ పీపుల్ నీడెడ్ ఆక్సిజనైజేషన్, ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం, దాంతోపాటు లంగ్స్ని సేవ్ చేయడానికి మెడికేషన్ కూడా వాడాల్సి వచ్చింది ఎక్కువ మందికి. అయితే ఫస్ట్ వేవ్లో జరుగుతున్నప్పుడు, ఫస్ట్ వేవ్ నడుస్తున్నప్పుడు యూకేలో ఒక ట్రయల్లో తెలిసింది ఏంటంటే, స్టెరాయిడ్స్ కానీ ముందు నుంచి వాడుంటే చాలామంది లైఫ్స్ మేము సేవ్ చేసి ఉండగలమని ఒక సైంటిఫిక్ స్టడీలోనూ బయటపడిన తర్వాత యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఏంటంటే ఫర్ సివియర్లీ ఇల్ పేషెంట్స్, మోడరేట్ టు సివియర్ ఇల్ పేషెంట్స్, ఈ కోవిడ్ ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడాలి, వాడితే వాళ్ళ లంగ్స్ని మనం సేవ్ చేయగలం అనమాట. ఈ నాలెడ్జ్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి, ఫస్ట్ వేవ్లో వచ్చింది. ఫస్ట్ వేవ్లో బట్ ఆల్మోస్ట్ వేవ్ అయిపోవస్తుండగా వచ్చింది. సెకండ్ మనకి ఇంకా స్టెరాయిడ్స్ అవసరం రాలేదు. అయితే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక ఇంటెన్సిటీ బాగా సివియర్గా ఉండడం వల్ల స్టెరాయిడ్ యూసేజ్ కూడా పెరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు అన్రెగ్యులేటెడ్ స్టెరాయిడ్ యూస్ కూడా జరుగుతుంది. అంటే అన్రెగ్యులేటెడ్ స్టెరాయిడ్ యూస్ అంటే ఏంటంటే, మనం డాక్టర్కి చెప్పకుండా మనంతటా మనం స్టెరాయిడ్స్ వేసుకోవడం అనేది ఎప్పుడు చేయకూడదు. కానీ అది కూడా ఈ మధ్యకాలం ఎక్కువగా జరిగింది. ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. అంటే ఒకరికి కోవిడ్ వచ్చింది అనుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తారు. సో డాక్టర్ గారు ఏం చేస్తారంటే మెడిసిన్స్ రాస్తారు. ఫస్ట్ డే 1 మనం ఎవరో స్టెరాయిడ్ స్టార్ట్ చేయరు కూడా. కోవిడ్ వచ్చిన తర్వాత 4th డే 5th డే ఆ తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి చూసుకుంటూ, లంగ్స్ని కూడా చూసుకుంటూ, లంగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, బ్లడ్లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాగా పెరుగుతున్నాయి, వీళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి మాత్రమే స్టెరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు కూడా అంటే హోమ్ క్వారంటైన్లో కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యైనా తీసుకొనివ్వండి ట్రీట్మెంట్, ఈ వాడుతున్నప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కంపల్సరీగా మానిటర్ చేస్తారు. డాక్టర్స్ ఏం చేస్తారంటే డైలీ షుగర్ లెవెల్స్ చూసుకోండి, ఎంత ఉందో చెప్పండి అని. దానికి అవసరమైతే టెంపరీగా షుగర్కి వాడే మందులు వాడతారు. అంటే హై లెవెల్స్ ఆఫ్ షుగర్ ఉంటే ఇన్సులిన్ కూడా కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. చేసుకుంటూ షుగర్స్ మానిటర్ చేసుకుంటూ స్టెరాయిడ్స్ మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు. ఇది పద్ధతి. దిస్ ఈజ్ హౌ, అంటే ఆ పేషెంట్ని ఆ కోవిడ్ క్రైసిస్లో నుంచి బయటికి తీసుకురావడానికి అది పద్ధతి. మిగతా కూడా చాలా మందులు ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకోము ఇప్పుడు, అంటే మనం మ్యూకార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే కోవిడ్ పర్సే లైక్ ఎనీ అదర్ వైరస్, కోవిడ్ ఏం చేస్తుందంటే షుగర్ లెవెల్స్ని కొంచెం పెంచుతుంది. మన బాడీలో ఎట్లాంటి ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ టైంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కూడా మనకి బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్ అడిషన్ టు దాట్ మనం ట్రీట్మెంట్ తీసుకునే మందులు బట్టి కూడా ఇట్లా షుగర్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు దెన్ ఈ మ్యూకార్ అనేది, మరి ఈ బ్లాక్ ఫంగస్ అనేది వినడానికి అంత భయంకరంగా ఉంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఒక మనిషికి ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యూకార్ అనేది మన చుట్టూ ఉంటుంది, ఎక్కడో ఉందని ఎత్తుక్కోక్కర్లేదు, మన చుట్టూ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది సాయిల్లో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, వుడ్లో ఉంటుంది. వుడ్ అంటే మనకి చెక్కలు ఉంటాయి, దొంగలు ఉంటాయి, లేకపోతే రాటన్ వుడ్ అంటాం. అది నీళ్ళలో నాని పాడైపోతున్న వుడ్లో ఈ ఫంగల్స్ ఉంటుంది, ఫంగల్ స్పోర్స్ ఉంటాయి. అలాగే ఫర్టిలైజర్స్ అంటే మాన్యూర్లో ఉంటుంది. సో మనం భూమి మీద ఎత్తుకోక్కర్లా, అన్ని చోట్ల కూడా మ్యూకార్ అనేది మన నేచర్లో మన చుట్టూ ఉంటుందండి. మరి మన అందరికీ ఎందుకు ఇది అటాక్ అవ్వదు, మనందరికీ ఎందుకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ రావు అంటే, మన నార్మల్ ఇమ్యూనిటీ సరిపోతుంది, మనకి రెగ్యులర్గా ఉండే ఇమ్యూనిటీ మనకి సరిపోతుంది. అది మన మ్యూకార్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అదర్వైజ్ ఇట్స్ ఎ హార్మ్లెస్ ఫంగస్. ఇది మన చుట్టూ ఉన్నా కానీ మనం ఏమీ చేయలేదు. మరి ఎట్లాంటి వాళ్ళకి ఇది ఇన్ఫెక్షన్ కింద మారుతుంది అంటే, షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే ఇప్పుడు హెచ్ఐవి కానీ లేదు వేరే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ వాళ్ళకి టెంపరీగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు
న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమ్స్ మనకి తగ్గినప్పుడు ఇది ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కింద మారుతుంది, ఆ ఆపర్చునిటీని తీసుకుని ఇది ఇన్ఫెక్షన్ కింద మారుతుంది. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో మనం మ్యూకార్ అంటాం. సో ఇది చూడడానికి మైక్రోస్కోప్లో ఇట్లా ఉంటుందండి. బేసికలీ ఇట్స్ ఎ ఫంగస్. ఓకే, మరి ఫంగస్ చాలా ఉంటాయి. ఫంజై అంటాం, చాలా ఉంటాయి మన చుట్టూ. చాలా వరకు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అసలు హార్మ్లెస్, వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ స్పెషల్ కండిషన్స్లోనే మనకి ఇవి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోవిడ్ వచ్చాక ఎప్పుడు వస్తుంది ఈ ఫంగస్ అనేది చూసుకుంటే, సాధారణంగా చాలామందికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక వారం రోజులకు 2 వారాలకు మనకు తెలుస్తుంది. అంటే డే 1 ఆఫ్ కోవిడ్ నుంచి మనం మ్యూకార్మైకోసిస్ చూడం. ఈ బ్లాక్ ఫంగస్ అనేది రాదు. వాళ్ళకి 5వ రోజు 6వ రోజు అట్లా అయిన తర్వాత షుగర్ లెవెల్స్ బాగా రైజ్ అయినప్పుడు అప్పుడు అక్కడి నుంచి మనకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు నా దగ్గర పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళు అడుగుతుంటారు, డాక్టర్ గారు నాకు 2 నెలలు అయిందండి కోవిడ్ వచ్చి, నాకు తగ్గిపోయింది, నాకేదో అనుమానంగా ఉంది, ఏదో ఉన్నట్టు ఉందండి, నాకు చెంప వాస్తున్నట్టు ఉంది, నాకు పేపర్లో చదువుతుంటే భయం వేస్తుంది, మరి గూగుల్లో చూస్తుంటే గూగుల్ ఫీడ్లో మనకి బ్లాక్ ఫంగస్ గురించి అన్నీ వస్తుంటే, ఆన్లైన్ చూస్తుంటే భయం వేస్తుంటే ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. 2 నెలలు అవి దాటాక కొత్తగా మ్యూకార్ అనేది రాదు ఎవరికి. వస్తే ఆ పీక్లో షుగర్స్ బాగా హైలో ఉన్నప్పుడే రావాలండి. సో మనం గమనించాల్సింది ఏంటంటే, వైరస్ పర్సే, అంటే వైరస్ తన పరంగా తాను డైరెక్ట్గా ఈ బ్లాక్ ఫంగస్ని కాజ్ చేయదు. కోవిడ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో అన్రెగ్యులేటెడ్గా ట్రీట్మెంట్ జరుగుతూ షుగర్ లెవెల్స్ బాగా హైలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. కొంతమంది కొన్ని స్టడీస్లో కొన్ని వేరియంట్స్ కోవిడ్ ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్స్లో డైరెక్ట్గా బ్లాక్ ఫంగస్ ఎక్కువ చూస్తున్నాం అంటున్నారు. అంటే డయాబెటీస్ లేకుండా కూడా, కానీ దానికి ప్రూఫ్స్ లేవండి. అంటే షుగర్ లేకుండా, డయాబెటీస్ లేకుండా ఓన్లీ కోవిడ్తో బ్లాక్ ఫంగస్ వస్తున్న దానికి ఎవిడెన్స్ లేదు. అయితే దీనికి ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వాళ్ళు ఆ వెరీ షార్ట్ పీరియడ్, ఆ 4-5 రోజులు ఆ షుగర్ లెవెల్స్ హైలో ఉండి మళ్ళీ నార్మల్కి వచ్చేయచ్చు. ఏది వాళ్ళకి గతంలో డయాబెటీస్ లేదు, కానీ 5 రోజులు మాత్రం ఆ వారం రోజులు షుగర్స్ హైలో ఉంటాయి, మళ్ళీ తర్వాత నార్మల్కి వచ్చేస్తాయి. సో బేసికలీ దే ఆర్ నాన్ డయాబెటిక్స్. సో మనం ఏమనుకుంటాం, అప్పుడు పేషెంట్కి షుగర్ లేదండి, డయాబెటీస్ లేదు, ఇప్పుడు చేస్తే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి. మరి బ్లాక్ ఫంగస్ ఎందుకు వచ్చింది అంటే, ట్రాన్సియంట్లీ, అంటే టెంపరీగా, తాత్కాలికంగా ఆ పీరియడ్లో వాళ్ళు డయాబెటిక్స్ లాగా మనం తీసుకోవాలన్నమాట, పరిగణించాలి. మరి సిమ్టమ్స్ ఏంటి? డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిందని నాకు రోజు భయంగా ఉంది, అసలు ఈ సిమ్టమ్స్ ఏంటి అని క్లియర్గా చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫేషియల్ స్వెల్లింగ్ అండి. చెంప వాస్తున్నట్టు ఉండడం, నుదురు వాస్తున్నట్టు ఉండడం, తలనొప్పి, కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంది. తలనొప్పి అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. కోవిడ్ వచ్చాక మామూలుగా కూడా హెడేక్స్ బాగా ఉంటాయండి. మైగ్రేన్ హెడేక్స్ చూస్తుంటాం, రకరకాల హెడేక్స్ వస్తుంటాయి, న్యూరలాజికల్ హెడేక్స్ ఉంటాయి, వీళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. తలనొప్పి వచ్చినంత మాత్రాన బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు కాదు. ఫేషియల్ స్వెల్లింగ్, ఇది కూడా ఏంటంటే మనకందరికీ సిమెట్రికల్గా ఉండదు. ఈ చెంప కరెక్ట్గా సమానంగా ఉండాలని లేదు. మన ఫేస్ ఇన్ఫ్యాక్ట్ పర్ఫెక్ట్ సిమెట్రీ కాదు, మధ్యలో ఒక లైన్ గీస్తే రైట్ లెఫ్ట్ ఈక్వల్గా ఉండదు, ఆ తేడా ఉంటుంది. ఈ కోవిడ్ నుంచి బయటపడిన వాళ్ళకి ఈ భయం ఉన్నప్పుడు రోజు చూసుకుంటూ ఉంటారు, నాకు ఇటు ఎక్కువగా ఉంది, ఇటు తక్కువగా ఉందని. సో అది కాదు, సిగ్నిఫికెంట్ స్వెల్లింగ్ కనపడాలి. చూసి మీ పక్కన వాళ్ళు కూడా చూసి ఏంటి వాసినట్టుంది అని అంటుంటే దెన్ ఎస్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అనుకోవచ్చు. కన్ను ఒప్పడం, చూపు తగ్గడం, డిక్రీజ్ విజన్, అంగుట్లో, ప్యాలెట్లో, పైన అంగుటి, ప్యాలెట్ అంటే నోటి పైన మనకి రూఫ్ ఉంటుంది, ఆ ప్యాలెట్ అనే దానిలో అంగుట్లో అల్సర్ లాగా రావడం, ముందు ఎర్రగా అవడం, తర్వాత నల్లగా అవడం, ఒక పుండులాగా పడడం, ఆ పుండు సైజ్ పెరుగుతూ పోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఇంకా నమ్నెస్ ఆఫ్ చీక్, అంటే చెంప ఎముకలో స్పర్శ తక్కువగా తెలవడం, పళ్ళు లూజ్గా అవ్వడం, పంటి నొప్పి, అలాగే పళ్ళు కొన్నిసార్లు ఊడిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్. సో మీకు చెప్పాను, ఈ సిమ్టమ్స్ అని మనం అనుకుంటే కొన్ని ఈ సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మైల్డ్గా కొద్దిపాటి నాకు తలనొప్పిగా ఉంది డాక్టర్ గారు, ఇదే చెప్పేది 2 నెలలు 3 నెలలు అయిపోయి నాకు కోవిడ్ వచ్చి కొంచెం తలనొప్పిగా ఉంది, నాకు బ్లాక్ ఫంగస్ ఉందేమో అంటే మోస్ట్ ప్రాబ్లీ కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు కోవిడ్ వచ్చి తగ్గి నెల దాటి మీరు శుభ్రంగా అటు ఇటు నడుస్తున్నారు అనుకోండి,
మీకు మోస్ట్ ప్రాబ్లీ బ్లాక్ ఫంగస్ లేదు, కొత్తగా రాదు. అన్లెస్ మీకు ఎప్పటికీ కూడా షుగర్ లెవెల్స్ 400-500 రేంజ్లో ఎప్పటికీ ఉన్నాయనుకుంటే ఎస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యూ కెన్ గెట్ ద ఇన్ఫెక్షన్ నౌ. సో దీనికి టెస్ట్లు ఏంటి, మనకు ఉందో లేదో తెలవాలంటే ఎట్లా? ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే మనకి బాగా హైలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదర్వైజ్ ట్రాన్సియంట్ డయాబెటిక్స్ అనుకోండి, వాళ్ళకి ఆ కొద్ది రోజులు షుగర్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు నార్మల్కి వచ్చేసాయి అనుకోండి, ఇప్పుడు షుగర్ లెవెల్స్ తక్కువగా చూపించవచ్చు. వాళ్ళు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ కూడా చేసి మనం చూడొచ్చు, డయాబెటిక్స్లో చేస్తుంటే అది కొన్నిసార్లు ఎలివేటెడ్గా ఉంటుంది. ఇక్కడ షుగర్ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ డయాగ్నోసిస్ టెస్టింగే కాదు, ఫర్ మానిటరింగ్. అంటే పేషెంట్కి మనకు ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలి అంటే షుగర్ కంట్రోల్లోకి తీసుకురాకపోతే మనం ఏం చేసినా కూడా ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. సో కంపల్సరీగా డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి. నేసల్ ఎండోస్కోపీ అంటే నోస్లో మనం ఎండోస్కోప్ పాస్ చేసి చూస్తాం. అక్కడ ఏం కనిపిస్తుంది? నేను ఇమేజెస్ అన్నీ పెట్టలేదు ఎందుకంటే కొన్ని చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటాయి. సో ఆ నోస్లో వెళ్ళి మనం చూస్తే సైనస్ ఓపెనింగ్స్ దగ్గర బ్లాక్ క్రస్ట్ ఫామ్ అవుతాయి. క్రస్ట్ అంటే మనకి పెచ్చులాగా కడతా ఉంటుంది. ఆ పెచ్చు చాలా నల్లగా ఉంటుందండి, థిక్ బ్లాక్ క్రస్ట్ ఉంటాయి. ఇవి ఉంటే మోరోలెస్ ఆ ఎండోస్కోపీలో మనకు అర్థమైపోతుంది ఉందా లేదా, బ్లాక్ ఫంగస్ వచ్చిందా లేకపోతే రాలేదా అని. ఆఖరిగా మరి అది కనిపించింది అనుకోండి, ఏం చేయాలి అంటే దాన్ని బయాప్సీ చేయొచ్చు. ఆ ముక్కులో ఉన్న ఆ పెచ్చుని దాన్ని తీసి బయాప్సీకి పంపించవచ్చు. ఆ టిష్యూని అంగుట్లో కూడా ఏమన్నా అల్సర్ లాంటిది ఉంటే దాన్ని కూడా మనం బయాప్సీ చేయొచ్చు, బయాప్సీకి పంపించవచ్చు, ఫంగల్ స్టెయినింగ్కి కూడా పంపించవచ్చు. సో ఆ ల్యాబ్ నుంచి మనకి రిపోర్ట్లో చెప్తారు ఇది మ్యూకారా కాదా అనేది మనకి తెలుస్తుంది. ఆఖరిగా సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ. సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ మనకి ఏం చెబుతాయంటే క్లియర్ కట్గా ఇది మ్యూకారా కాదా అని చెప్పలేవు. ఏం చెబుతాయంటే సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, నెంబర్ 2 బోనీ డిస్ట్రక్షన్ ఉందా లేదా. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఉంది, మన చీక్ బోన్లో ఇన్ఫెక్షన్ ఉంది, అది మ్యూకారా అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ అది ఎంత దూరం వెళ్ళింది, కంటికి కూడా వెళ్తుందా లేకపోతే మెదడుకు కూడా వెళ్తుందా, ఎంత డ్యామేజ్ జరిగింది, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అనేది మనకి ఈ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ చెప్తుంది అనమాట. మరి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్కి వస్తే ట్రీట్మెంట్కి 3 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అంటాం. అంటే 3 విధాలుగా ఈ ఇన్ఫెక్షన్ని మనం అడ్రస్ చేయాలి. ఏమిటి అంటే ఫస్ట్ థింగ్ అబ్సల్యూట్ డయాబెటీస్ కంట్రోల్. షుగర్ లెవెల్స్ చాలా అగ్రెసివ్గా మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్మిషన్ అవసరం అవుతుంది, ఇన్సులిన్ కూడా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి యాంటీఫంగల్స్ చాలా ఉంటాయి. యాంటీఫంగల్స్ అయితే పర్టికులర్గా అన్ని యాంటీఫంగల్స్ అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేయవు. మ్యూకార్కి స్పెసిఫిక్గా పనిచేసేది యాంఫోటెరిసిన్ బి అని ఉంటుంది. అయితే యాంఫోటెరిసిన్ బి కూడా ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే దొరకట్లేదు, స్కేర్సిటీ ఉంది అని, చాలా లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ యాంఫోటెరిసిన్. మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యూకార్ మైకోసిస్ కేసెస్ చాలా రేర్గా ఉండేవి గతంలో, చాలా రేర్గా. ఇప్పుడు మనం సాధారణంగా ఎండాకాలంలో గొడుగులు మనం పెట్టుకుని తిరగం, అంతే కదా. సడన్గా వర్షం పడితే నోబడీ ఈస్ ప్రిపేర్డ్. లైక్ వైజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డిమాండ్ ఫర్ యాంఫోటెరిసిన్ చాలా లోగా ఉంటుంది ఫార్మా ఇండస్ట్రీలో. సో ప్రొడక్షన్ కూడా అప్పటికప్పుడు పెంచలేరు. అందుకని యాంఫోటెరిసిన్ బి సడన్గా ర్యాంప్అప్ చేయాలంటే కొంచెం టైం పట్టింది, డిమాండ్ మ్యాచ్ అవడానికి కొంత టైం పట్టింది. నో ఐ థింక్ ఇట్స్ కేసెస్ కూడా మనకి తగ్గుతున్నాయి కాబట్టి ఐ థింక్ అవైలబిలిటీ బాగానే ఉంది. ఈ యాంఫోటెరిసిన్ బి లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా ఉంది, పోసకోనజోల్ అని చెప్పి. మైల్డ్ కేసెస్కి పోసకోనజోల్ వాడచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాబ్లెట్ రూపంలో కూడా మనం ఇవ్వచ్చు. అయితే ఈ యాంటీఫంగల్స్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ ఫంక్షన్. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కిడ్నీస్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఈ యాంటీఫంగల్స్ వాడుతున్నప్పుడు కిడ్నీస్ మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సీరం క్రియాటినిన్ అని మిగతా రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేస్తూ వాటితో పాటు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లైపోజోమల్ యాంఫోటెరిసిన్ అని ఉంటుంది, అదేంటంటే దాంతో రీనల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, కిడ్నీకి డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. మరి సర్జరీ ఏమిటి? సర్జరీ రోల్ ఏంటంటే సర్జరీ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి షుగర్ వచ్చింది, ఒక ఆయనకి షుగర్ ఉండి బొటన్ వేలుకి బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, పుండు పడింది, ఆ పుండు నయం అవ్వట్లేదు. ఆ పుండు తగ్గకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి మిగతా కాలుకి కూడా వెళ్ళేటట్టు ఉందంటే అప్పుడు ఏం చేస్తాం? ఆ బొటన్ వేలు తీసేస్తాం. కానీ తీసేసి దాంతో ఆపేయం కదా.
బొట్టనవేలు తీసేసాం, మీరు యువర్ కంప్లీట్లీ క్యూర్డ్ అని పంపించాం. ఆయనకి యాంటీబయాటిక్స్ పెట్టాలి, షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవుతూ పోతుంది. మనం తీసేసిన బొట్టనవేలు కాలుకు వస్తుంది ఇన్ఫెక్షన్. అట్లాగే లైక్ వైజ్ సర్జరీ రోల్ ఏంటంటే డిబ్రైడ్మెంట్ అంటాం. డిబ్రైడ్మెంట్ అంటే డ్యామేజ్ అయిన టిష్యూ వరకే రిమూవ్ చేస్తాం. ఎండోస్కోపిక్గా లిమిటెడ్గా ఉంటే ఎండోస్కోపిక్గా వెళ్ళి రిమూవ్ చేస్తాం. లేదు బాగా ఎక్కువగా పెరిగి ఉందనుకోండి, అప్పుడు కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ కేసెస్లో కంటికి కూడా వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్. కంటికి వెళ్ళినప్పుడు కన్ను కూడా తీయాల్సిన అవసరం వస్తుంది కంప్లీట్. ఎందుకు అంటే కన్ను అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కన్ను తీయలేకపోతే అక్కడ నుండి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు డ్యామేజ్ అయితే అంతవరకే టిష్యూ రిమూవ్ చేస్తాం. నార్మల్ టిష్యూని అసలు ఎట్టి బస్సులో రిమూవ్ చేయం. సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ యాంటీఫంగల్స్ ఇవ్వాలి, షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిసార్లు రిపీటెడ్ సర్జరీస్ పడవచ్చు. అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కొంత రిమూవ్ చేసి నార్మల్ టిష్యూ దాకా వెళ్ళాము, కానీ షుగర్ కంట్రోల్లో లేదు, అందుకని మళ్ళీ మ్యూకార్ వస్తూనే ఉందనుకోండి. కొంచెం కొంచెం అది అన్హెల్తీ టిష్యూ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, రిమూవ్ చేయాలి. టిల్ దెర్ ఈజ్ అడిక్వేట్ కంట్రోల్. అండ్ యాంఫోటెరిసిన్, ఇప్పుడు మనం ఇచ్చే యాంఫోటెరిసిన్ కానీ పోస్కోనజోల్ కానీ బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్తుంది, అది హెల్తీ టిష్యూ వరకే వెళ్తుంది. అన్హెల్తీ టిష్యూని, డెడ్ టిష్యూని అది ఏమీ చేయలేదు. అందుకనే సర్జరీ రోల్ ఏంటంటే డిబ్రైడ్మెంట్, ఆ డెడ్ టిష్యూని రిమూవ్ చేయడం. సో కాంప్లికేషన్స్ ఏంటి మరి ఈ మ్యూకార్కి? కాంప్లికేషన్స్ ఏంటంటే మోర్టాలిటీ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అంటే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి ఏ స్టేజ్లో తనకి ఆ పేషెంట్కి ఉంది మ్యూకార్ అనేది, ఎంతవరకు అడ్వాన్స్ అయ్యింది, ఆ ముక్కు వరకే ఉందా, సైనసెస్కి కూడా వెళ్ళిందా, కంటికి కూడా వెళ్ళిందా, ఇంకా మెదడుకి కూడా వెళ్ళిందా. సాధారణంగా కంటికి కానీ లేదు ఆ తర్వాత మెదడుకి కానీ వెళ్తే ప్రోగ్నోసిస్ ఈజ్ గార్డెడ్ అనమాట. అంటే చెప్పలేం, అంటే ఎంతవరకు రికవర్ అవుతారు వీళ్ళు అనేది మనం చెప్పలేం. బట్ స్టిల్ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ జనరల్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది. హెల్తీ యంగ్ పీపుల్ అనుకోండి, అదర్వైజ్ యంగ్ పీపుల్, వాళ్ళకి ట్రీట్మెంట్ తట్టుకునే ఇది కూడా శక్తి కూడా ఉంటుంది ఫిజికల్గా, వాళ్ళకి రికవర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఎల్డర్లీ పీపుల్, వాళ్ళకి ఆల్రెడీ చాలా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, రికవరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అందుకని ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు కాంప్లికేషన్స్ వరకు వెళ్ళాల్సిన ఇది ఉండదు అనమాట. మరి ప్రివెన్షన్, డాక్టర్ గారు ఇదంతా బాగానే ఉంది, మరి మాకు తెలిసిన వాళ్ళకి కానీ మా చుట్టాలకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ రేపు మరి సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, అది వస్తే ఏంటి పరిస్థితి, ఈ బ్లాక్ ఫంగస్ అనేది రాకుండా చూసుకోవాలంటే మేము ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ నేను మీకు ఇచ్చే అడ్వైజ్ వ్యాక్సినేషన్. కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఎస్పెషల్లీ మీరు డయాబెటిక్ అనుకోండి, 100% రేపు నిజంగా కోవిడ్ వస్తే, స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తే, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, దెన్ యూ బికమ్ ఎ వెరీ హైలీ లైక్లీ క్యాండిడేట్ ఫర్ మ్యూకార్ మైకోసిస్. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుందంటే సమరం గారు, మనకి నేను వచ్చిన ప్రతి పేషెంట్ని వ్యాక్సినేషన్ స్టేటస్ అడుగుతుంటాం, జస్ట్ టు ఎంకరేజ్ దెమ్ అనమాట. కొన్ని ఐ థింక్ రూరల్ ఏరియాస్లోనూ మరి కొన్ని చోట్ల ఇంకా యాక్సెప్టెన్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక పెద్ద ఆవిడ వచ్చిన 55 years ఉంటాయి, ఏమా మీరు వేయించుకున్నారా అని అడిగితే లేదండి వేయించుకోలేదన్న. అంటే నేను అన్నాను, అంటే అదేంటండి మీరు అసలు మీ పిల్లలు ఎలా ఊరుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా వేయించుకోనికుండా ఎలాగా పంపిస్తున్నారంటే వాళ్ళు కూడా వేయించుకోలేదనండి. సో ఐ థింక్ ద లాట్ ఆఫ్ మోటివేషన్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ స్కోప్ ఉంది. Unless everybody is vaccinated, eligible people, we are not safe, and not from COVID and not from black fungus. Second thing, COVID వచ్చింది ఆల్రెడీ అనుకుంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎర్లీగా డయాగ్నోస్ అయితే మనకి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్కి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఫెమిలియర్ విత్ సిమ్టమ్స్. అన్డయాగ్నోస్డ్ ఫీవర్, అంటే ఫీవర్ ఫర్ వాట్ ఎవర్ మైట్ బి ద కాజ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తే ఫస్ట్ డయాగ్నోసిస్ షుడ్ ఆల్వేస్ బి కోవిడ్ అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. జ్వరం వచ్చింది అంటే మనం ఒట్టి జ్వరం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ మాస్కులు వాడుతున్నారు. గతంలో అంటే జలుబు జ్వరాలు వచ్చేవి, మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శానిటైజర్లు వాడుతూ, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు వాడుతూ, మీరు గమనించాల్సింది ఏంటంటే జలుబు జ్వరం
గతంలో వచ్చినంత ఫ్రీక్వెంట్గా ఈ లాస్ట్ 1 year నుంచి మీకు కనపడట్లేదు. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మాస్క్లు అన్నీ పెట్టుకుంటున్నారు, ఎప్పుడు శానిటైజ్ చేసుకుంటున్నారు. సో ఆ రెగ్యులర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఇంత జాగ్రత్తగా హైజీనిక్ అట్మాస్ఫియర్లో కూడా ఫీవర్ వస్తుంది అంటే ఫస్ట్ డయాగ్నోస్ షుడ్ ఆల్వేస్ బి కోవిడ్. అఫ్ కోర్స్ లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ వచ్చిందనుకోండి, యూ కెన్ బి మోర్ ఆర్ లెస్ షూర్ దట్ అది కోవిడ్ అని. నెక్స్ట్, యాంటీబయాటిక్స్ ప్రూడెంట్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే మీ అంతటా మీరు ఎప్పుడు స్టెరాయిడ్స్ వాడకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ డిఫరెన్స్ చూసుకుంటే, సెకండ్ వేవ్లో చాలామంది ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్కో లేకపోతే వాళ్ళ చుట్టాలకో ఫోన్ చేసి, నీకు అప్పుడు కోవిడ్ వచ్చింది కదా, మీ డాక్టర్ గారు మందులు నీకు రాశారు, నాకు వచ్చింది, ఇప్పుడు అవి ఫార్వర్డ్ చేయమ్మా, వాట్సాప్లో చేయండి, నేను చూసేది వాడతానంట. సో ఇది హాఫ్ ద ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏ టైంలో మందులు వాడాలి, ఏ టైంలో వాడకూడదని డాక్టర్ చెప్తారు. ఏ రోజు వాడాలి, ఎంత వాడాలి, ఎప్పుడు ఆపాలి. సో మీరు డే 1 నుంచే స్టెరాయిడ్స్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న వైరస్ అదుపు లేకుండా పెరిగిపోతుంది. డే 1 నుంచి వాడితే కోవిడ్ వైరస్ విపరీతంగా విజృంభిస్తుంది. ఇంకా ప్రొలాంగ్డ్గా హై డోస్ స్టెరాయిడ్స్ వాడుతుంటే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫైనల్గా మీకు బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెవర్ సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది కోవిడ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. దెన్ మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, మీకు కోవిడ్ వచ్చిందంటే ఎవ్రీ డే 2 పూట్ల కూడా మీరు షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోండి. ఆఖరిగా మాస్క్ హైజీన్. ఇప్పుడు ఈ ఫంగస్ అనేది ఎక్కడో ఉండదు, మన చుట్టూ ఎక్కడైనా పెరగవచ్చు. కనుక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మాస్క్ అండి. మనం మాస్క్స్ వాడుతున్నప్పుడు డిస్పోజబుల్ మాస్క్ వాడుతుంటే ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ చేసేయాలి. సపోజ్ క్లాత్ మాస్క్ వాడుతున్నాం అనుకోండి, ఏ రోజు ఆ రోజు వాష్ చేయించుకోవాలి. వాష్ చేసిన తర్వాత చక్కగా ఎండలో దాన్ని డ్రై అయిన తర్వాతే మళ్ళీ మనం వాడాలండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది డాక్టర్ గారు. ఇప్పుడు ఫంగస్ అంటే మీరు ఇది ఒకటే కాదన్నారు, బ్లాక్ ఫంగస్ కాదు, చాలా రకాల ఫంగస్ ఉంటాయంటే ఎస్, మాకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సైనసెస్లో, నోస్లో ఎప్పటి నుంచో ఉండేవండి. ఇది మ్యూకార్ అనేది కాకుండా వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యాస్పర్జిల్లస్ అంటాం. అదేంటంటే ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళలో ఉంటుంది. అదేమి సడన్గా ఇంత డేంజరస్ కాదు, ఇంత అగ్రెసివ్ డిసీజ్ కూడా కాదు. అది ట్రీట్మెంట్కి, సర్జరీ ప్లస్ మెడిసిన్స్కి బాగానే రెస్పాండ్ అవుతుంది. లైక్ వైజ్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. నోట్లో కొన్నిసార్లు పోతలాగా వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. అది కూడా వెరీ కామన్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ వెరీ ఈజీలీ. మరి మీడియాలో ఇదేంటి డాక్టర్ గారు, ఈ మధ్య ఈ బ్లాక్ ఫంగస్ గురించి మేము గడగడలాడిపోతుంటే కొత్తగా వైట్ ఫంగస్ అన్నారు, మళ్ళీ ఎల్లో ఫంగస్ అన్నారు, ఇంకేమన్నా కలర్స్ ఉన్నాయా, ఇంకా రావాల్సిన ఫంగస్ మనం ఆలోచించుకోవాల్సిందంటే దిస్ ఈజ్ కాల్డ్ సెన్సేషనలిజం. అంటే మనకి మీడియాలో ఏమవుతుందంటే కొన్నిసార్లు కంప్లీట్ మనకి ఇన్డెప్త్ మనకి ఒక మెడికల్ కవరేజ్ కావాలంటే ఇట్ హ్యాస్ టు బీ డన్ బై సంబడి హూ హ్యాస్ సమ్ నాలెడ్జ్. అది జరగనప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తారు వైట్ ఫంగస్ అనేది. నేను ఆ రిపోర్ట్స్ చదివాను. అయితే ఏంటంటే ఆ వైట్ ఫంగస్ అనే వాడుతున్నారే కానీ దానికి మెడికల్ టెర్మినాలజీ అనేది ఏంటో వాడట్లేదు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకార్మైకోసిస్, వైట్ ఫంగస్ అంటే ఏంటి అనేది వాళ్ళు వాడాలి. వాడితే మనకు వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్ అని మనకు తెలుస్తుంది. అది ఎక్కడ మెన్షన్ చేసలేదు. అలాగే ఎల్లో ఫంగస్ అన్నారు. ఎల్లో ఫంగస్ ఏంటనేది మెడికల్ టెర్మినాలజీలో కూడా ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో నేను అనుకోవడం దిస్ కుడ్ బి వైట్ ఫంగస్ అంటే క్యాండిడల్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు, ఎల్లో అంటే యాస్పర్జిల్లస్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. సో ఇది ఏమంతా చూసి భయపడకండి. రెండోది, కోవిడ్ వచ్చిన వాళ్ళు అసలు నేనైతే ఐ వుడ్ అడ్వైజ్ దెమ్ టు స్టే అవే ఫ్రమ్ రీడింగ్ న్యూస్. ఆన్లైన్ అసలు చదవకండి. మీరు ప్రశాంతంగా మీరు యూ కెన్ ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ బట్ డోంట్ గో త్రూ దీస్ రిపోర్ట్స్. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అయిపోయింది, మీరు కొత్తగా బోన్ డెత్ అని ఈ మధ్య స్టార్ట్ చేశారు. బోన్ డెత్ అనేది న్యూ కాంప్లికేషన్ ఆఫ్ కోవిడ్ అని చెప్పి, ఆఫ్టర్ బ్లాక్ ఫంగస్ బోన్ డెత్. ఇది బ్లాక్ ఫంగస్, బోన్ డెత్ అనేవి వినడానికి చాలా స్కేరీగా ఉంటాయండి టర్మ్స్. అందుకే దే స్టిక్ అనమాట. జనాల్లో ప్యానిక్ క్రియేట్ అయ్యాక అది వాళ్ళని నిద్రపోనివ్వు.
ఈ బోన్ డెత్ అంటే నాకంటే బాగా ఆర్థోపెడిక్స్ చెప్పగలరు. అది ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అది కూడా కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. స్టెరాయిడ్స్ హై డోసెస్ వాడిన వాళ్ళలో బోన్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ అయ్యి హిప్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో మీరు చూసిన ప్రతి దానికి ప్యానిక్ అవ్వకూడదు. అది సో ఆల్ దీస్ ఆర్ ఎప్పటి నుంచో ఉన్న కండిషన్స్. వీటికి ట్రీట్మెంట్ కూడా తీసుకునే అవకాశం బాగానే ఉంటుంది. సో అదండి, అంటే ఐ హోప్ మీకు ఐ కుడ్ కన్వే సమ్ information which is relevant for you, which will be useful to you. Hopefully you won't need it. Right. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చక్కగా, చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అందరికీ అవసరమైంది చక్కగా తెలియజేశారు. బ్లాక్ ఫంగస్ అని అందరికీ ఎంత భయం ఉంటుందో ఇంత కాదు. దాంతో విన్నట్లు ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని చెప్పేసి ఇంకా బెదరు కుట్టేస్తున్నారు. దాని తెలియక అందులో ఈ సోషల్ మీడియాలో మరింత వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఈ వ్యాక్సినేషన్ వేయించుకుంటే చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేయబోతాం. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ పూర్తిగా కంట్రోల్ ఉంచుకోవాలి. ఆ షుగర్ అనేది వ్యాధిని కంట్రోల్ ఉంచుకుని జాగ్రత్త అంతా ఫంగస్ అన్నిటికనే మనం చెప్తూనే ఉన్నాం. అందరూ మాస్క్ ధరించాలి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, హ్యాండ్స్ శుభ్రం చేయాలి. మనం ఫేస్ని ముట్టుకోవాలంటే తప్పకుండా శుభ్రమే చేసుకోవడానికి ముఖం, ముక్కు, నోరు, కళ్ళు ముట్టుకోవాలి. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఎంట్రీ కళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, ముక్కు ద్వారా, నోరు ద్వారా, మూడే మనకి లోపలికి వెళ్ళేది ఈ కరోనా వైరస్. అదే కళ్ళు, ముక్కు, నోరు మన చేతి ఎక్కడో ముట్టుకుంటాం, వాటి టచ్ చేయాలని చేసి శుభ్రం కడుక్కోండి. ఈ 3 పాయింట్స్ మనం పాటిస్తే అసలు కరోనాకి చాలా దూరంగా ఉంటాం. థర్డ్ వేవ్ వస్తుంది, అమ్మో ప్రాణాలు పోతాయి, పిల్లలు పోతారని ఎంతో భయపెట్టేస్తున్నారు జనాల్ని. అసలు మనందరూ నిజంగా డాక్టర్ చెప్పే వ్యాక్సిన్ వేయించేసుకుంటే, అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటే, తప్పకుండా మాస్క్ ధరిస్తే చేసే థర్డ్ వేవ్ కదా, ఏ వేవ్ రాదు. వైరస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఇవి ఉండేవే. ఆ మ్యుటేషన్స్ ఎప్పుడు జరిగేవి. వైరస్ అంటే మ్యుటేషన్స్ జరుగుతూనే ఉంటాయి, ఎన్నో మ్యుటేషన్స్ జరుగుతుంటాయి. ఆ మ్యుటేషన్స్ అన్నీ తీసుకొచ్చి ఏవో అయిపోతుంది భయకంపిత చేసే పని లేదు. అవి జరిగితే జరగండి, ఎన్ని మ్యుటేషన్స్ రానివ్వండి. మనం పాటితే 3 బంగారు సూత్రాలు పాటిస్తే రాదు. ఈ థర్డ్ వేవ్ గురించి భయపడకపోతే. అలాగే చిన్నపిల్లలు కూడా వచ్చేసినా అయిపోతుంది, చిన్నపిల్లలు పోతారు. తల్లిదండ్రులు ఒకళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు భయపడిపోతున్నారు, వాళ్ళు గుండెలు జారిపోతాయి మాట విన్నప్పుడల్లా. చిన్నపిల్లలకి అలా ఒక్క రాదని తేలిగ్గా మనం చూసాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసాం. ఎంతమంది పిల్లలకి గురయ్యారు, ఎంత పిల్లలు చనిపోయారు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ వైరసే పిల్లల మీద అటాక్ చేసినా ఏమీ కాదు. ముందు పెద్దవాళ్ళు బాగుండండి, పిల్లలు బాగుంటారు. పెద్దవాళ్ళది వ్యాక్సిన్ ఎంచుకోండి, పిల్లలు బాగుంటారు. ఇంట్లో శుభ్రంగా చక్కగా ఉండండి, శుభ్రత పాటించండి, పిల్లలు బాగుంటారు. అసలు పిల్లల్లో కూడాను ఈ రిసెప్టార్స్ అంటాం. మనకు అది కరోనా వైరస్ మనకి సెల్లోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ రిసెప్టార్స్ ఉండాలి. చిన్నపిల్లల్లో రిసెప్టార్స్ ఉండవు. అంటే కరోనా వైరస్ లోపలికి వెళ్ళదు, అంత తేలిక వెళ్ళదు, అంత ఈజీ కాదు చిన్నపిల్లల్లో రావడం అనేది. అంచేత ఊరికి భయపడిపోయిన నాలెడ్జ్. వ్యాక్సినేషన్ మాత్రం ఇప్పటికీ ఇంకా వ్యాక్సినేషన్ డాక్టర్ చెప్పారు, వ్యాక్సినేషన్ ఇప్పుడు చేస్తుంది, నిజం కరెక్టే. ఇంకా పైగా దాని తోడు ఈ నాటు మందులు కాబట్టి ఆనందం మందు అది వేసుకున్నామంటే మాకేం వ్యాక్సినేషన్ వద్దండి. వ్యాక్సినేషన్ కరోనా ఆనంద గారి మందులు కంటి ఒక ఇంకా బాగుంటుందనుకుంటానంటది. ఈ ఆనంద మందులు ఇవన్నీ నాటు మందులు కాదు. మందు అంటే అది సైంటిఫిక్గా ప్రూవ్ అయితేనే మందు. దానికి రకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ట్రయల్స్ ఉంటాయి. అవన్నీ దాటిన తర్వాతే అది మందు కింద పెరగదు. లేకపోతే ఇప్పుడు ఆనందే మందు కాదు, అది పచ్చడి, చట్నీ, ఒక కరివేపాకు పచ్చడి లేదా దోసకాయ పచ్చడి, ఒక పచ్చడి. ఇవన్నీ మనకి ఇమ్యూనిటీ, మనం తీసిన ఫుడ్, మనం తీసిన ఆహారం మనకి మన శరీరంలో న్యాచురల్గా ఇమ్యూనిటీ. ఏ ఆహారం అదే ఆహారంగానే అది కూడా పచ్చడి మన ఇమ్యూనిటీ వ్యవస్థని అది రోగ నిరోధక వ్యవస్థని అది కూడా స్ట్రెంగ్ చేసి. అంతేకాదు నాట్ మెడిసిన్ టు ప్రివెంట్ ది కరోనా వైరస్. అంతే నమ్ముకో. సైంటిఫిక్ మెడిసిన్, సైంటిఫిక్ థాట్, సైంటిఫిక్ డాక్టర్ ఎంతో స్పష్టంగా చెప్పారు. అంచేది కరోనా వైరస్ ఇంకా స్పష్టంగా స్పెసిఫిక్గా ఇది మెడిసిన్ అని మనకి రాలా. టీబీకి అయితే మందు ఉంది, టైఫాయిడ్కి అయితే మందు ఉంది అన్న మందు ఉన్నట్లుగా ఇప్పటికీ మనకి ఆ మందు ఇంకా లేదు. సైంటిఫిక్ ట్రయల్సే, మనం వాడే మందులన్నీ కూడా ట్రయల్సే వాడతారు. అదే చెప్తున్నారు వాళ్ళు. ఇదే మందు అని చెప్పట్లు ఎవరు మోడల్ ఇదే మందు అని ట్రయల్స్ రకాల అనుకోకుండా ఏ మందు పడి ఇంకా ముందు ఫ్యూచర్లో వస్తుంది. కరోనా వైరస్, ఎయిడ్స్ ఉంది, 30-40 ఏళ్ళు ఎయిడ్స్ వ్యాధి ఉంది. మందు ఏది ఈ రోజుకి మందు లేదు. ఓన్లీ టు కంట్రోల్.
అదే కరోనా కూడా మనం ఆ కాంప్లెక్స్ కంట్రోల్ చేసాం. నా ముందు కావాల్సింటే మనం తీసుకున్న ప్రికాషన్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, బ్లాక్ ఫంగస్ అన్నారు, మ్యూకర్మైకోసిస్, డయాబెటీస్ లేకుండా మ్యూకర్మైకోసిస్ అన్నారు చాలా రేరు అన్న డాక్టర్ చెప్పారు. అందుకని కీప్ ఇట్ అండ్ కంట్రోల్. మీ షుగర్ మీరు కంట్రోల్ ఉంచుకోండి, షుగర్ కంట్రోల్ ఉంచుకోండి. ఎందుకు ఇది అవుతారు? ముందే లక్షణాలు చెప్పారు చాలా స్పష్టంగా, ఫేస్ స్వెల్లింగ్ అని. ఆ రాగా వెంటనే అటెండ్ అవ్వండి, వెంటనే డాక్టర్ చూపించుకోండి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ని చూసే కేసు చూస్తే వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఇంట్లో ఉన్నారు తెలిసే కూడా. ఆ ఫేస్ వాపు వచ్చి, మగారు వాపు వచ్చి, నోట్లో కురుపు వచ్చి, ఈవెన్ ఎంత అవుతున్నా కూడా ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు, నాటు మందులు వేసుకుంటూ. అంటే మరి దీని ఏం చెప్పాలి? నిర్లక్ష్యం అనాలా, ఇగ్నోరెన్స్ అనాలా, లేకపోతే పనికిరా నాటు మందులు వేసుకుంటూ చేయడం? అంటే సైంటిఫిక్గా చాలా థాట్ ప్రొవోకింగ్గా ఆయన మెసేజ్ ఇచ్చారు. చాలా చక్కగా అందరూ పాటించండి. అలాగే ఇంతవరకు ఎవరు మాత్రం ఎవరు డౌట్స్ రాలేదు, ఫేస్ టు ఫ్రెండ్స్ చాలా చక్కగా చేసి థ్యాంక్స్ మీకు. అంచేత ఇంత చక్కగా డాక్టర్ గారు చాలా చక్కని మెసేజ్ డాక్టర్ నేను స్పీచ్ అని గివెన్ వండర్ఫుల్ మెసేజ్ అని బ్లాక్ మార్కెట్స్ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా క్లియర్గా చాలా ఈజీగా ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, హౌ టు ప్రివెంట్, వాట్ ఇది ట్రీట్మెంట్ పార్ట్ అనేది చాలా సైంటిఫిక్గా ఇచ్చారు, వండర్ఫుల్గా ఇచ్చారు. మీరు పేపర్ మాత్రం ప్రశ్న మాత్రం ఎవరు రాదండి, ఫేస్బుక్లో అందరూ కూడా చూశారు కానీ ఎవరు ప్రశ్న రాలేదు. ఇప్పుడు ఈ డాక్టర్ స్పీచ్ని ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయంలోగా యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్లో సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో 20 ఛానల్స్ రన్ చేస్తున్నాము. దాంట్లో హెల్త్ ఛానల్ ఉంది, సైన్స్ ఛానల్ ఉంది, యూత్ ఛానల్ ఉంది, ఉమెన్ ఛానల్ ఉంది, ఇలా రకరకాల సోషల్ సైన్స్ ఛానల్స్, కల్చర్ అన్ని 20 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో సమరం హెల్త్ ఛానల్ దాంట్లో దాన్ని ఆరోగ్యం, సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం మీరు వెళ్ళి యూట్యూబ్లో టైప్ చేస్తే దాంట్లో తప్పకుండా సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అడిగితే దాంట్లో యూట్యూబ్ ఛానల్లో మీరు తప్పకుండా అది క్లియర్గా మొత్తం డాక్టర్ ప్రసంగం రెండో పక్క వారు చూపించినటువంటి ఆ ఇమేజెస్ అన్ని కూడా చక్కగా చూస్తారు, చాలా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మీరందరూ చూడండి, చక్కగా చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డాక్టర్ గారు మాట్లాడింది, అది మేము చూడాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ అంటే 17వ తారీఖున శనివారం నాడు డాక్టర్ కె పవన్ కుమార్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ అయినా ఆయన హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడతారు. హిప్ మనకి ఇప్పుడంటే ఈ 20 ఒక్కోసారి విరిగిపోతుంది, సరిగా ఉండదు. అలాంటి టైంలో హిప్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది, కానీ డబ్బుల వల్ల కూడా ఆ డ్యామేజ్ అవుతుంది. ఆ హిప్ రీప్లేస్మెంట్ గురించి వచ్చే శనివారం 12 గంటలకి వారు మాట్లాడతారు, మీరందరూ చూడాలనుకుంటున్నాను. అలాగే ఈ డాక్టర్ ప్రసంగాన్ని ఇవాళ సాయంత్రం రేపు ఉదయంలోగా మీకు ఇచ్చే సమయం హెల్త్ ఛానల్ ఆరోగ్యం దాంట్లో వస్తుంది, మీరందరూ చూడాలనుకుంటూ ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. అందరికీ నమస్కారం. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.